ఉన్నారుగా వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటా బీడీలు చెప్తా. అవునే లక్ష్మి, కొడుకు 30-35 ఏళ్ళు అవుతుంది. ఇక లగ్గమైనట్టు చేస్తావే నువ్వు? నీకు లగ్గం చేస్తామన్న సోయలేదు. ఏమన్నా పిల్లని చూసి చేయొద్దా? గట్టిగా తీరుకుంటూ ఉంటాడు, ఆగం ఆగం ఇంత పని చేసుకుంటాడు. ఇంత లగ్గం చేస్తే కొడుకో బిడ్డ పుడుతుంది కదా. అలా ఎత్తుకొని ఉండవా నువ్వు? ఒక్కనాడన్న బుద్ధి చెప్పు లేదు. అయ్యో అక్క, గంత పెద్ద మాట అంటివి. 5 ఏళ్ళ సిండి ఆయన లగ్గం అని వెంబడి పడితే నా మాట వింటాండు అక్క. దానికి మన కాళ్ళు ఉన్నది అక్క. అది మొన్నటికి మొన్న గంత ఆగం చేసింది. అన్నీ తెలిసిందని కూడా గట్ట అంటే ఎట్లా? ఈ ఇంట్లో మరి అడు చేయంగా కూడా ఏమోనే లక్ష్మి, ఫోన్ చేతుల పట్టి ఒర్రల పొన్న చెట్ల పొన్న గుట్టల పొన్న తిరుక్కుంటుంటాడు. మరి అదేదో ఫోన్లో మాట్లాడేదాన్ని ఎవతో దాన్ని దోలు కచ్చుకుంటే అయిపోతుంది కదా. పైన పోరాడు తప్పంతా నీదేనే లక్ష్మి. అంతకుముందు చెల్లకు పెళ్లి చేసేదాకా నేను చేసుకున్నా అని పట్టుబట్టి కూర్చున్నాడు. అంత ఈ సంవత్సరం ఆగమ పెళ్లి కోసమే నేను చూస్తున్నా. ఆడు చేసిన దానికి నేనేదన్నా చేసుకుంది. అట్లా కాదక్క, సంధ్యం చూడొచ్చిన పిల్లగాడు మంచోడాట, జాబ్ ఉందాట. ఆయన కార్లేళ్ళ బట్టి ఆయనకే ఇచ్చి పెళ్లి చేసింది నయం. ఉన్నొక్క ఆడపిల్లను ఆయే చేతులు పెడితే ఆమె బతుకుతుంది. తర్వాత మనం ఎట్లయినా మంచిదే. గాడి చేసిన పనికి వాళ్ళు ఏమంటారో ఏమో. అయినా సరే మంచి రోజు చూసుకొని నలుగురం పోదాం. కార్లో ఇల్లు కట్టి బతికాడు. అమ్మ ఎందుకు అంతగానో బాధపడుతుండవి? బాధపడకు, దేవుడు ఉన్నాడు అన్నిట్లో. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. నీకెందుకే లక్ష్మి? మేము అందరం లేవా? మేమోటి మీరోట. ఓ రోజు మంచి రోజు చూసుకొని పోదాంపా. అరే మా అన్నయ్య కూడా ఓడిపోయింది. కత్తి ఎట్లా అయిందిరా? పట్టుకదంపా. హలో డాక్టర్, లక్ష్యం ఇక్కడ పడిపోయింది. ఎంత పిలిచిన లేస్తే ఒకసారి వస్తారా? కొంచెం అర్జెంట్. సరే సార్. అరే ఇంటికైతే తీసుకోండి, పట్టరా లేవు. అన్నెక్కడ ఓడిపోయాడు. ఎత్తలేడు ఎత్తలేడు. ఫోన్ చేయండి దేవుడు. పోరాడు ఎంత మంచోడు ఉండేలా, నోట్ల నాలుగ లేనోడు. గిట్ల అయిపోయాక అసంటోనికి గిసంటి పరిస్థితి వచ్చే. రాములా ఎంత పరిస్థితి వచ్చే. ఫ్లాష్ బ్యాక్.
చెప్తాను. ఈ చిన్నోడేమో చాయ్ తాగి బడికి అయ్యిండు, ఈ పెద్దోడేమో పనికి అయ్యిండు. మరి అచ్చారికి పోకురాని చెప్తా, మరి ఎప్పుడు వస్తాడు? ఒక్కటికి వస్తాడో మరి ఎన్నింటికి వస్తాడో ఇక. మమ్మీ కొంత అదే పని ఉంటా కానీ కొంత చదువుకోరా అదే. నేను అదే పని చేస్తున్నానే, చదువుకుంటున్నా. సరే సరే చదువుకుంటాను, చదువుకో. A few moments later. అన్నయ్య గింత లేట్ ఆ పొద్దున మెయిన్ ఏం చేస్తావు వాటర్ తీసుకొస్తా కూర్చో. పనికైనా కదా మనం అన్నట్టుంటుందా? చదువుకుంటున్నావారా? చదువుకుంటున్నా అన్నయ్య. నాకు చిన్నోడు చేస్తాడు. వాడు పడుకోవచ్చి ఇంట్లో పడుకున్నాడు అన్నయ్య, వానికి డిస్టర్బెన్స్ అవుతుందని బయటకు వచ్చి చదువుకుంటున్నా. సరే ఓకే. అరే పెద్దోడు ఎప్పుడు పైన ఆరాటమేనా? పని లేనప్పుడేం బుక్కులు పట్టి చదువుతాను. నువ్వు ఈ మధ్య నిద్ర కూడా పోతలేవు, ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా. అది కాదే అమ్మా, చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి పెంచినావు కదా. నేను పని ఉన్నప్పుడు పని చేసుకుంటా, పని లేనప్పుడు మంచిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటానే. ఉద్యోగం తెచ్చుకొని నిన్ను చెల్లెను తమ్ముని మంచిగా చూసుకుంటా. నీ అవ్వ ఏందా మీ లొల్లి? ఇలా నీతో చెప్పేటోళ్ళు ఎక్కడ కాకుండా వేరు. పొద్దున లేచి బడికొచ్చి పందా అంటే ఏందా మీ పంచాయతీ? ఇంట్లున్నా నా పీకన్నా. అరే సిరిగా ఈ తెలివేదో చదువు మీద చూపెట్టురా, లేకపోతే ఈపు మీద ఈత బరియలు ఇరుగుతాయి. మరి ఏంది అక్క, ఈ ఖరాబ్ అయిన కూలర్ని ఏపిమని 4 రోజుల నుంచి మోసుకుంటున్నా, మీరు ఏపిస్తారా? నాకు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పడతలేదు. నీకు ఏం ఏర్పడుతుందిరా? పని చేస్తేనే ఏర్పాడు, తింటున్నావు పంటున్నావు. ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కదా, సుతారి కిందికి నిన్ను పనికి పంపిస్తావు, నీ ఏతులన్నీ బయట పడతాయి. ఏ పోయే ఆడు చిన్న పోలేనా? అరే సిరి, నువ్వు పోయి ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పండుగ పోరా. అన్నయ్య గా గౌరం తోటే సిరిగాడు సింత కొమ్మలు ఆడతాండు. అన్ని చింతపండు ఒలిసినట్టు అంత తోలు వస్తేనే దారికి వస్తాడు. నీ అవ్వ నేను ఇంట్లోనే ఉండబో. అరే సిరి ఆవురా, ఏమన్నా తినిపోరా, తిని ఆడకపో. ఆడేం తింటాడు? ఇప్పుడే బడికి వచ్చి బోకడంత తిన్నాడు, ఇంకా ఆయన కడుపులో పడుతుంది. ఇక నేను నిన్న పాడినా ఏం చేసినా ఓడతలేవా? నేను బిక్తానబో. ఏ సిరిగా అమ్మతో ఏంద్రా, ఇట్లా ఎండ బాగా కొడుతుందిరా, ఫ్యాన్ వేసుకొని పండుకో. నీ అవ్వ నేను ఇంట్లో ఉన్నాను అనుకో, మా అమ్మ నన్ను దెబ్బలు సెండ అన్నట్టు ఆడుతుంది. పోయి మా దోస్తులతో నన్ను ఆడుకుంటా. నేను రానే నన్ను గండి మాట్లాడినావుగా, నేను పోతున్నాబో. పో నువ్వు తినటానికి వస్తావుగా, అప్పుడు చెప్తారా నీ సంగతి. నన్ను కడుపులో పెట్టుకొని చూసుకునే దోస్తులు ఉన్నది, నేను పోతావా? మేము రోజు ఈయన ఆడుకునేటోళ్ళం. పురాణాలు ఎక్కడ వేరు, నేను ఎక్కడ నెక్కాలి. అయిపోయినాక ఏమో పోతుంది. రోజు చిన్న కింద అడ్డ పెట్టుకుని ఆడేటోళ్ళం. ఇలా కొద్దిగా లేట్ అయితే ఎక్కడికో వేరు పురాణాలు దొరుకుతుంది. ఇంద్ర అందరికి ఒకటేసారి ఎక్కిళ్ళు వస్తున్నాయి. అరే మీరు ఇక్కడ ఉన్నారా? పొద్దున నువ్వు చెప్తున్నారా మీ కొరకు? అబ్బా మాకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడే అనుకున్నాం రా మమ్మల్ని దుష్టతక్తి తలుచుకుంటుందని. ఇప్పటిదాకా ఆట ప్రశాంతంగానే ఆడుకున్నాం రా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఆట ఎట్లుంటుందో వచ్చి పోరైనా సత్తే 30 రూపాయలు రాలేపోవాలి. పెద్ద వచ్చినాయారా రాకుతా సాపరంగా రాకుతా. ఇలా రోజు మంచిగా లేనట్టున్నది. ఇంటికాడనేమో లొల్లి పెట్టుకొని వత్తి, ఈయనేమో గిట్లా అనబట్టే. ఈ పొద్దుల వెళ్ళే శివల ముఖం చూసుకున్నబ్బా, చి మా ముఖం చూసుకున్నా. అందుకే నా శకనం బాగాలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు.
అన్న సారీనే తప్పు అట్టకే ఇన్ని రోజులు మనం మంచిగా ఉంటింగా ఏదో పాపం పోరా ఇడిచి పెడితే రోజులో కథలు ఎక్కువ ఉన్నాయి నీకు ఏ పోనీరా సారీ చెప్పి నీ ఐస్ పెట్టు. అరే అట్లా కాదురా ఆడి ఇంట్లోకంతే బయటకంతేనారా. అరే నేనేమో మా ఇంటి కాడిగలో లొల్లి పెట్టుకొని నా దోస్తు గారు నన్ను బంగారం లెక్క చూసుకుంటారు అని చెప్పి వస్తే మీరేంద్ర ఇలా కొత్తగా మాట్లాడుతుర్రు. అరే సాల్రా నీ కాకబట్టు రాపురా. ఫోన్ ఫోన్ లేట్ అయితే ఆటడుకుందాం దారి. ఆకలి కాబట్టి ఇంటికైనా లొల్లి పెట్టుకున్నట్టు ఎట్లా మా దోస్తు వాళ్ళు ఉన్నారుగా వాళ్ళతో నువ్వు వేసేస్తా. అరే ఆకలి అవుతుందిరా తినచ్చి ఆడుకుందాం పారి. అరే నేను కూడా మీతో అత్త పర్రా ఎట్లా మా ఇంటికాడ కూడా లొల్లేంది. వీడత్తే పల్లడి తింటాడు. అరే రాంగా మా ఇంట్లో అన్నం అయిపోయిందిరా ఒక్కరి మందే ఉంది. ఏ నువ్వు కథలు పడకరా మీ ఇంట్లో రోజు అన్నం గంజలు ఉంటుందని నాకు తెలిసే. అరే నిజం రా కానీ మా అమ్మ అన్నం వండేటప్పుడు గంజు కింద పడి మొత్తం అన్నం వేయిందిరా. సరే సరేరా. అరే కార్తీక్ నీతో అత్తపారా. మా అమ్మేమో బిర్యానీ వండింది ఇంకంట్లో పడితే గంజే మూతికి కట్టుకుంటాడు. నేను ఎట్లా తప్పించుకోవాలి? అరే మా అమ్మ వాళ్ళ ఇంటికి తాళం వేసుకొని ఊరికేర్రా నేనే మా వాళ్ళ ఇంటికాడ తినాలి. నిన్నెట్లా తీసుకోవాలరా? మా అమ్మ నన్ను ఎట్లా తిరుగుతావు నాకు తెలుసుగా. అరే సరేరా. అరే జీవన్ అరే చాలురా నన్ను మస్తు చాలా బోల్ చేసినావు. ఈ ఒక్కసారి ఇచ్చబెట్టరా. అరే పోదాం పారిగా. పోదాం పారి. అరే అడే ఏంద్రా పెద్ద పీకుడు పని చేసినట్టు ఊకింట్లో పెట్టుకొని మనం నచ్చి పడతాడు ఏంద్రా. అరే ఆనుకుంటే వెళ్ళలేదారా ఇల్లు అమ్మ అందుకే నిష్పెట్టిందా నేను. అరే అంతేరా వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుతాడు తిన్నది అరగాక మన దగ్గరికి వచ్చి కథలు పడతాడు రా. అవునరా నిజమేరా. ఆ